ఏంటిది బావా అప్పటి నుంచి ఏమో బాగానే ఎతుకుతున్నావు? ఏం లేదేమో నాకు కొత్త బ్యాగ్ తీసుకొచ్చిన అది నీకు ఇట్లా కనబడ్డదా? బ్యాగా? నాకు తెలియకుండా బ్యాగ్ ఎప్పుడు తీసుకొచ్చినావు బావా? అయినా ఆ బ్యాగ్ తో నీకేం పని? ఆ బ్యాగుతో ఏం పనా? మీ అయ్య పేద సంవత్సరం దసరాకు నా కట్నం పైసలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు దసరా పోయింది, దీపావళి కూడా వచ్చింది, ఇంతవరకు పైసలు ఇవ్వలే. ఇప్పుడు పైసలు ఇస్తారేమో ఆ బ్యాగ్ లో పట్టుకొద్దాం అనుకుంటానా. అయ్యో బావా గట్లంటానవేంది? మా బాపు మనకేం తక్కువ చేసిండు? అయినా ఎన్నో కొన్ని కట్నం పైసలు మనకి ఈయనే ఇచ్చిండు కదా. మా ఇచ్చింది ఇవాళ రేపు అడుపు తినడం కూడా కడుపు నిండా అన్నం పెడతారు. మీ అయ్య నాకేం పైసలు ఇచ్చాడు? నా కడుపు నిండలే, ఇంకా నా పైసలు ఎప్పుడు ఇస్తారు? మా బాపు ఇచ్చిన పైసలు బిజినెస్ అని ఉన్నే లేని అని ఒడగొట్టినవు. మళ్ళీ ఇప్పుడు అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఏంటిదో ఎక్కువ మాట్లాడతావు. నీ అయ్య పైసలు ఇచ్చినాడు, నువ్వు ఆ ఇంటికి గోడు ఉంటది. నువ్వు నల్ల ముఖం వేషాలేసి ఉన్న పైసలన్నీ నాశనం చేసి వాళ్ళ ఇంటికి పోకంటవేంది? బరాబరి పోతా. నీ ఎవరు నల్ల మొక్క పడంటావానే మని. చాయ్ తెస్తున్నావా? తీసుకొస్తానా, ఇగో మంచి నీళ్ళు. ఏమయ్యా, ఒక్కసారి బుజ్జికి ఫోన్ చేయవా? వచ్చేది దీపావళి పండుగ, బిడ్డను అల్లుని తోలుకొద్దాం. ఓ నీయవ్వ, ఈ డ్యూటీ ఆ డ్యూటీ మీద వాడి నేను బిడ్డను మర్చిపోయినట్టు అయిందమ్మా. చేస్తా, ఇప్పుడే చేస్తా ఫోను. అగో ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు కాదమ్మా. అగో ఎప్పుడు ఒక్కటే రింగ్ ఫోన్ లిఫ్ట్ చేసేది బిడ్డ, ఎందుకో ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. 2-3 సార్లు చేసినా కూడా ఫోన్ రింగ్ అవుతుంది, ఎత్తుతలేదు. మరి బిడ్డని ఇట్లా అల్లుడు ఏమన్నా అనుండొచ్చునా? ఏ ఆగు, లేని డౌట్లు చెప్తావని. ఏంటి తాగేది? బిడ్డకు కట్నం పైసలు ఇయ్యాలే, ఇచ్చేయమంటే నువ్వు ఇయ్యకపోతివి. అల్లుడు దాన్ని ఏమంటాడో ఏమో, ఎప్పుడు చెప్పినా నువ్వు గింతే. దాన్ని ఏదో అని ఉంటాడు, అందుకే అది ఫోన్ ఎత్తుతలేదు. నువ్వు ముందైతే పాయింట్ వేసుకోపో, నాకు భయం అవుతుంది. నీతో నీదే తలకాయ నొప్పి, పోదాంపా. అచ్చిరా అచ్చిరా తెచ్చిరా, పైసలు తీసుకొచ్చిరా? పైసలు ఎక్కడే అల్లుడు? పైసలు ఎక్కడియా? మీరు సడన్ గా వచ్చేసరికి నాకు కట్నం పైసలు ఇచ్చిననుకున్నాగా నేను. అయినా పైసలు లేని నా ఇంటికి ఎందుకు వచ్చారు మరి? అది కాదు అల్లుడు, బుజ్జికి ఫోన్ చేసినాం, ఫోన్ ఎత్తలేదు. ఏమైందో ఏమని వచ్చినాం అల్లుడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అల్లుడు బిడ్డలు చంపిన అనుకున్నారా? అయ్యో ఏంది అల్లుడు గట్లన పడుతుంది? ఏమైంది? నా బిడ్డకి ఏమైంది? మీ బిడ్డకి ఏం కాలేదు, అలా లోపల ఉంది, పోరీ. లక్ష్మి, లక్ష్మి ఉన్నావా బిడ్డ? అమ్మా బాపు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా బిడ్డ. ఏంది బిడ్డ? ఏంది బిడ్డ, ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవు? అల్లుడు ఏమన్నా అన్నాడా? నువ్వు వేడువకు బిడ్డ, నువ్వు వేడిస్తే నా పానం అంత ఎట్నో అనిపిస్తుంది బిడ్డ. నువ్వు వేడువకు బిడ్డ, నేనున్నా. ఊకో బిడ్డ, నీ తలరాత గిట్లున్నది, ఏం చేద్దాం? అవు మీరు ఇంక ఈయనే ఉన్నారా? ఇంకా ఓలేదా మీరు? ఇంకెంతసేపు ఉంటారు మీరు? పోపోయారుగా. ఏంది బావా గట్ల మాట్లాడతాను? వాళ్ళెటు పోతారు, ఈయనే ఉంటారు. బుజ్జి నువ్వు ఆగురా. అల్లుడు నేను వచ్చింది అల్లుడి ఇంటి కాడ ఉండడానికి రాలే. దీపావళి పండగ వస్తుంది కదా, 10 రోజులు బుజ్జిని తీసుకోపోతా. మా నీకు మళ్ళా చెప్పనీకి నేను ధర్మరాజును కాదు, యమధర్మరాజును. అదేంది బిడ్డ అట్లా మాట్లాడతావు? ఇది దండం పెడతా,
మాకున్నది ఎవరు చెప్పు? ఒక్క ఆడపిల్ల పండుగ పూట మా ఇంటికి రాకపోతే మాకు పండుగ లెక్క ఉంటుందా? ఇక దండం పెడతాయ్యా. ఇగో గిసొంటి మాటలు మాట్లాడినా అరుగుతా ఉంటాను మీరు. నేను అసలే కరగను. మీరు పైసలు ఇచ్చినాడే మీ బిడ్డ ఇంటికి వస్తుంది. ఏందల్లుడు వచ్చిన కానుంచి చూస్తానా, మా కనీసం ఇంత బతిమాలకున్నా కూడా నువ్వు మా ముఖమే చూస్తలేవు. అసలు బరాబర్ తీసుకోపోతా నా బిడ్డను పండగకు. నువ్వేం చేస్తావు తర్వాత బిడ్డరా. తీసుకుపోడు కాదు, పైసలు పైసలు మా పోతానా నీకు మొగడు అవసరం లేదానే. సరే పోరి, నేను 10 రోజులలో 10 మంది పెద్ద మొదలు పట్టుకోవద్దా. వచ్చిన ఇంటికాడ ఇచ్చేదిస్తామా, లేకపోతే నా పేరు రాజుగాడ కాదు. చిచి, ఈ బతుకులు సల్లగుండా ఎప్పుడు నిమ్మలం లేదు. ఎప్పుడు చూడు పండుగ ముందు లొల్లి లొల్లే. ఎన్నడన్నా మనశ్శాంతి ఉందా ఈ ఇంట్లో? అవునయ్యా, ఇన్నేళ్ల నుంచి నిన్నొక్క మాట అడగలేదు. ఎప్పుడు అన్నా నిన్నేమన్నా అన్నానా? 30 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తాను. ఒక్క బిడ్డ మనకు, ఒక్క కొడుకు. ఒక్క బిడ్డకు పెళ్లి చేసి కట్నం ఇవ్వకపోతే అల్లుడేమనడా? ఇన్నేళ్ల నుంచి నీ పైసంత ఏం చేస్తాను? అమ్మా ఇప్పుడు గవర్న ఎందుకు మాట్లాడుతానవే? బాప ఏ రోజన్నా మనకు చిన్న లోటు కూడా రాకుండా చూసుకున్నాడు. అది సరిపోదా? ఇప్పుడు గీ ముచ్చట ఎందుకు మాట్లాడుతున్నావు? అగో తమ్ముడు వస్తాడు. అక్క నువ్వెప్పుడు వచ్చినావే? ఇంతకు ముందే వచ్చిన తమ్మ. మంచిగా ఉన్నవారా? మంచిగా ఉన్నా అక్క. మంచిగా ఉన్నాను. మంచిగా ఉన్నారా? అవునే అమ్మ, బాబేంది ఏదో డల్లుగా ఉన్నాడు. ఏం చెప్పాలా బిడ్డ? నేను ఎప్పుడో చెప్పిండే ఆ సంబంధం మనకు అక్కని. నా మాట ఇన్లే మీరు. మనకేమేరక బిడ్డ గిట్ట జరుగుద్దని? ఓ బాగా చదువుకున్నాడు, ఇక జాబ్ దొరుకుతుందని 20 లక్షలు కట్నం ఇచ్చి లగ్గం చేసారు. ఇప్పుడు మంచిగా ఉన్నదా? ఏ ఆగురా, నీకేమో అన్ని తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నీకేం తెలుసా అని? నాకెందుకు తెలియదే బాబు. నా దోస్తుగాను వాళ్ళు అయ్యారు, ఒక్కొక్కరు 2-3 బిల్డింగ్లు కట్టారు. ఒక్కొక్క దోస్తుగాడు 2 కాలాలు ఎదుగుతారు. నాకేం సంపాదించిన 30 ఏళ్ళ నుంచి జాబ్ చేస్తాను నువ్వు. అరే ఏంద్రా తమ్మ గట్లా మాట్లాడుతున్నావు? బాబు నిన్ను చదివిపియలేదారా? ఏం చదివిపించిండే? నేను చదివిన చదువు ఒకటే, తాడు చేసే జాబ్ ఒకటి. ఇజ్జత్ కాడ పోయి పని చేస్తాను తెలుసా? నా స్తోమత ఉన్నంత చదివిపించిండ్రా. నీకు జాబ్ రాకపోతే నేనేం చేయాలని చెప్పు? దానికి నేను బాధ్యున్నా? ఇగో బాబు గవర్న కాదే, హైదరాబాద్ లో జాబ్ చేస్తూ నాతోడు కాదు. నాకు 20 లక్షలు ఇక్కడ ఏదో ఒక బిజినెస్ చేసుకుంటా నేను. ఏం మాట్లాడుతున్నావురా? ఇక్కడ అక్కకిచ్చే కట్నం పైసల గురించి నేను లేని తంటాలు పడితే పైసలు అయితే లేవు, ఇంకా పరిశాన్ ఉన్నది. నీకు 20 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చేయాలి నేను? ఏందిరా నువ్వు ఇట్లా కొత్తగా మాట్లాడతాను? గవర్న కాదే అమ్మా, నాకు పైసలు కావాలి అంతే. అరే అందరు కలిసి నన్ను చంపుండ్రా. బిడ్డని కన్నా పాపానికి, బిడ్డనిచ్చిన పాపానికి ఆయన అక్కడ, నువ్వు ఇక్కడ. ఈ బాధలు తట్టుకోలేక నేను ఇక్కడ పోవాలి, ఏం చేయాలి? నన్ను ఆడుకుంటాను కదరా మీరు అందరు. గట్ల కాదే బాబు, నువ్వు సంపాదించే పైసలు ఎటు పోతానా చెప్పు మరి. ఏందిరా నీకు లెక్కలు చెప్పేది? ఇంకా 2 ఏళ్ళు అయితే బాబు దిగిపోతాడు. అప్పుడు నీకే కదరా పనిచ్చేది. నీకు తెలియదు అప్పటిదానికి ఓకే లేదా? ఏంది గా బొగ్గుబాయి నౌకరు నేను చేయాలా? నేను చెయ్యా దళ దిగి ఏం సంపాదించండి బాబు. నీ అవి ఇంటికి అత్తదాలు బాయి పని రాబడతారు. నేను రాలేదాను పో ఇంటికి. అరే తమ్ముడు, అరే అనిలు, అరే తమ్మ. పోని బిడ్డ పోని, కడుపు మాడితే వాడే ఆపుతాడు మళ్ళా. ఇనవా? నడు పోదాం పని. అరే అయితేమన్నా గాని మొన్న దసరా దీపావళి కింద పడ్డారా బోనస్? నీకెంత పడ్డా నాకెంత పడ్డారు, ఇంకెంత నాకే కొడదే చెప్పలేవురా. చెప్పాను అందరికి పైసలు పడ్డాయి కానీ ఆడబడి కూడా ఫోన్ చేసుకుంటూనే ఉంటాను పైసలు పడ్డాయని. వాళ్ళకి ఏం తెలుసు భయపడ గురించి? లోపల కష్టం ఏమైనా ఏం తెలుస్తుంది? పైసలు పడ్డాయి అంటే వాళ్ళు లోపల పని చేసే వాళ్ళకి ఏం తెలుసు బయటకి? అవురా, పండుగని ఊరికి వచ్చి 2 రోజులు ఉండిపోదామంటే ఎవడైనా పండుగకి ఎన్ని పైసలు పడ్డాయి అని అంటారు. ఏమరా చెప్పలేక పోతానరా నేనైతే. అబ్బా అందరూ గట్లే అంటారు. మనం చేసే డ్యూటీ పైసలు ఆ డ్యూటీకే సరిపోతారు, ఆడికాడికి అవుతాయి. ఇక పైసలు వచ్చినాయి, ఏం పైసలు వచ్చినాయి అంతగానమై బయటకి ఏం తెలుస్తుంది? చేసిన వాళ్ళకి మనకు తెలుస్తుంది భయపడి అంటే ఏంది అనేది. అవురా, నువ్వు అన్నది కూడా నిజం. గాని ఏం చేద్దాంరా, ఇక అన్ని బట్టపడక అయితేనే మనకు తెలుసు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకేం తెలుసు? వాళ్ళకేం తెలియదు. చేసిన తెలుస్తుంది కట్ట సుఖం. వచ్చినందుకు 2 రోజులు ఉంటావా? మళ్ళీ నౌకరం తొందర పోతావురా? ఏమి 2 రోజులు ఉంటా, 2 రోజులు ఉంటా. సీనా వెంకటేశ్ ఎప్పుడు వచ్చారా? నిన్ననే వచ్చినవురా? అవి నువ్వు ఊళ్ళో కనబడతలేవు, ఈడుంటావురా? శ్రీరాంపూర్ ఉంటారా? నేను శ్రీరాంపురా?
శ్రీరామ్ పూలు ఏం చేస్తావురా? అరే నీకు తెలియదారా మా అత్తగారు మా మామ జాబ్ పెట్టించారు సింగరేం జాబ్ ఊని నీకు బాయ్ పని పెట్టించిరారా? పెట్టించారు. అరే నేను మంచిగా భలే లక్కులో పడ్డావురా. ఈయనకంటే మొదటి నుంచి నాకు ఉంది కానీ నువ్వు మంచిగా లక్కులో పడ్డావురా. ఇక మరి జీతం ఎప్పుడు వస్తారా మీకు? ఏం తచ్చుడిందిరా, తక్కువ 50,000 వస్తుందిరా నెలకు. ఇప్పుడు నేను గంతగా తన చేత మరి ఏమనుకుంటున్నావురా? తక్కువ చెప్తా అంటే చేయబోతు. అరే నాకేం తక్కువ వస్తానే, నాకు 70,000 జీతం వస్తుంది. దసరా బోనస్ దీపావళి బోనస్ కానీ కలిసి 2 లక్షల జీతం వస్తుంది మొత్తం కలిపి. అబ్బాయి ఏమో మీకు గనిగానే పైసలు వస్తున్నాయారా? అరే మరి మా మామ కూడా బాగా పని చేస్తాడు, ఆయనకే పడతారా? అరే ఏ పాట అంటే ఏందిరా, మాకే పడతావు, మీ మామ కూడా అంతకంటే ఎక్కువ వస్తాయిరా. అరే మా మామ నాకు కట్నం పైసలు ఇవ్వాలరా, ఇవ్వంటే రేపు మా పని తప్పించుకుంటాడు. మరి ఎప్పుడు ఇస్తాడు ఏమోరా? ఇక మీ మామ మస్తు పైసలు వచ్చినాయి, తీసుకపోరా కట్నం పైసలు అడిగి తీసుకోపో. అంతే పైసలు వచ్చాయి మొన్ననే పైసలా. ఏ పూరా పోయి అడుక్కోపోనాడు, బొమ్మన పైసలు ఉన్నాయి, ఇప్పుడు అడుగురా ఇస్తాడు, ఇదే టైం. అరే రారా మనకు ఆకలి అవుతుంది అన్న తిందాం. అబ్బా మా మామతో అట్టే లోలు పెట్టుకుంటే అద్దరు ఆగురు ఆగురు అంటే ఆగిపోతుంది, పుట్టిగా లోలు పెట్టుకుంటుంది. ఇప్పుడు పోయి పైసలు అడిగితే ఏమంటాడు ఎట్లైనా పోయి పైసలు అడుగుతా. అమ్మా ఈ పక్కింటి లక్ష్మకి ఎందుకో పిలిచిందే, పోయేత్తా. సరే అమ్మా. అమ్మా బాబు బాగా వచ్చిండే, బాగా వచ్చిండమ్మా. అల్లుడు వచ్చిందిగా? ఏంది బిడ్డ వచ్చి ఇక్కడ ఆగినావు? దా లోపలికి రా. అల్లుడు లోపలికి రా. అత్తమ్మా నేను ఎందుకు రాను, లోపలికి వస్తా. ఏమైంది మంచిగా ఉన్నావానే? బాగున్నా బావా. ఏం చూస్తున్నావురా? బాగా చిండిపోయి తీసుకురాకున్నాడు, లోపలికి తీసుకోనరా. తీసుకురా పో బిడ్డ. బా ఇంట్లో ఉందా? మంచిగా అంత మంచిదే బా. ఓ బా ఏం చెప్తాను ఇక్కడ? ఏంట్రా నేను బయటకు వేద్దాం పా. బయటికా? బయటికి ఎందుకు? ఎట్లా పోయేద్దాం పా, రాదు. ఏమిటికంటే బాంబులు కొనుకొచ్చుకుందాం పా, ఇలా పండుగనే. ఏం బాంబులు ఉంటుంది? మా చిన్న పొరాలవా? చిన్న పోరాలు ఎదురు వెళ్ళవన్నా, దా పోదాం పా అన్నాడు. నీతో గండం పడని కాదా బాబా. అక్కడ చూసినావా అన్నయ్య, మన అల్లుడు ఎంత మంచిగా మారిండు. మనకు కావాల్సింది ఏమున్నది, ఆయన మారుడే మన కొండంత పండగ, అమ్మాయి అదృష్టం. విన్నావా? ఇంకేం కావాలి మనకు? ఇగో బా పెగ్గాయి. ఏం సార్ బాబాది బాంబులు కొనుక్కొద్దా అని చెప్పి గీడి పట్టుకొచ్చినావు. మరి అట్లాంటి వాళ్ళు రానిస్తారు, మంది అవుతా అంటే ఇంట్లో రానిస్తారా బా? తావు. బాగా గట్టి ఉంది, గట్టి పోసినవి. మరి తొందర పోవద్దా? తొందరగా బాంబులు వెళ్తావా? వెళ్దాం. అయితే మన హైదరాబాద్ జాబ్ మంచిగా నడుతుందా? ఏం జాబ్ బావా, హైదరాబాద్ లో జాబ్ చేసి నాకు ఇష్టమే లేదు. మరి ఇష్టం లేదు ఇప్పుడు వీడికి వచ్చేది బిజినెస్ వరకు బతకచ్చు కానీ మంచిగా. మా బాబుతోటి నేను గదే మొత్తుకుంటున్నా, పైసలు ఏమని రాకూడతాండు. మరి మీ అయ్యా పైసలు ఎవరికి ఏమంటారు? మీ అయ్యా ఎవరికి ఇస్తాను పైసలు? నాకు అర్థం కాదు. అమ్మతోడు బావా, మా అయ్య నాకు ఇంతవరకు ₹1 లెక్క కూడా చెప్తలేడు. మీరు ఏమని చేసుకోరువే, నా పైసలు మాత్రం నాకు ఇవ్వన్నా. మా పైసలు ఎటు పోతాయి బావా? మా అయ్యకు దసరా దీపావళి బోనస్ మస్తు పైసలు వచ్చినాయి. నువ్వు గట్టిగా అడుగు. ఎందుకు ఏడుగుతా నేను? నువ్వు ఇట్లా సపరేకుంటే కలవది. ఇవాళ మా అయ్యను గట్టిగా అడుగు, లొల్లి పెట్టు, ఏమనైతే నేను చూసుకుంటా. లక్ష్మి, లక్ష్మి బట్టలు ఈ పండుగ రోజు పోవడేంటి? చెప్తా అర్థం కదా, పోదామన్నాడు. పండగకి పండగ అయిపోయినా
పండగలో ఏం లేనాడు. అనిల్ ఏంది ఏమైంది? ఏం లేదా బాబు, బాగా పోదాం అంటాను ఇంటికి. ఏంది అప్పుడే వచ్చి మళ్ళీ వెంటనే పోతున్నట్టవా? ఏయ్ పోదామన్నాడు, నీకు చెప్తా అర్థమైంది కదా. అది కాదు బిడ్డ, లోపలికి పోవరా. నేను చేది ఏంది బిడ్డ గంత కోపానికి వస్తాను? అరే అనిలు బాగానే అన్నవారా? నేనేమన్నక్క, నేనేమనలే. అరే బుజ్జి ఒకసారి ఇంట్లో రా. ఆపుతారా నీ గుసగుసలు? ఇగో నేను చెప్పేది ఒకటే, నాకు మాత్రం పైసలు కావాలి. ఇప్పుడు ఏమైంది బావా? పొద్దుగాల మంచిగానే ఉన్నావు కదా, ఇప్పుడే ఇట్లా మాట్లాడుతున్నావు. నువ్వు సపరేట్ నీకేం తెలియదు. వినబడతలే అమ్మా నీకు? నాకు పైసలు కావాలి. అల్లుడు నీతో ఎన్ని రోజుల నుంచి వెళ్ళి ఒక విషయం మాట్లాడదాం అనుకుంటానా. ఇప్పుడు అవకాశం వచ్చింది, మాట్లాడుతున్నా. నీకు ఇద్దాం అనుకున్న కట్నం పైసలు 20 లక్షలు, పెళ్లిలో 10 లక్షలు పోసిన. ఆ 10 లక్షల ఎక్కడెక్కడ ఏం చేసినావు, ఎక్కడ ఖర్చు పెట్టినావు ఆ లెక్క చెప్తే మిగతా 10 లక్షలు ఇస్తా. అందాక ఇచ్చే సమస్య లేదు. ఆ 10 లక్షలు ఏం చేసినావు చెప్పు నాకు. ఏంటిది మా నీకు లెక్క చెప్పన్నా? ఇంతవరకు నేను మా అయ్యలకే లెక్క చెప్పలే, నీకు నేను లెక్క చెప్పన్నా? నేను లెక్క ఎప్పుడే చెప్పా? చూడు రాజు, నా బిడ్డను నీకు ఇచ్చిన కాబట్టి కట్నం కోసం ఒప్పుకున్న పైసలు విన్నావా? నీ అయ్యబాకు ఏం చెప్పినో ఏం చెప్పలేదో నాకు సంబంధం లేదు. నేను నీకు కట్నం రూపకంగా ఇచ్చిన కాబట్టి నా బిడ్డను చూసుకుంటావని. ఆ ఎక్కడెక్కడ ఖర్చు పెట్టినావు నాకు లెక్క చెప్పితేనే నేను మిగతా పైసలు ఇస్తా. అందాక ఇచ్చే సమస్య లేదు. ఒక్క రూపాయి కూడా లెక్క చెప్పా? నువ్వేం చేసుకున్నావు? అల్లుడు మొగం లెక్క నిలబడి మాట్లాడు. సాతగాని మాట్లాడితే మంచిగా ఉండదు. నువ్వు లెక్క చెప్పేదాకా ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు. నాడు నీ ఇంటిలో ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వేం మంచివిరా దరిద్రం మొక్కపోడా? మా డాడీ నీకు ఎట్లా కనబడతాండ్రా? అసలు ఆయన గురించి నీకేం తెలుసు? చాయ్ తీసుకో. ఏందయ్యా ఎవరి గురించో బాగా ఆలోచిస్తాను. ఇంకెవరి గురించి ఆలోచిస్తాం? బిడ్డ లక్ష్మి గురించి ఆలోచిస్తాను. చిన్నప్పటి నుంచి వెళ్ళి గారాభంగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెడితే ఇంత చిత్రహింసలు పెట్టవాట బిడ్డను. ఏం చేసుడని ఆలోచిస్తాను. ఏం చేద్దామయ్యా, బాధపడకు. ఏం చేసుకుంటే తప్పదు. అట్లా కాదయ్యా, ఏ అయ్య దగ్గర నన్ను అప్పు చేసి ముందు అల్లునికి ఇచ్చేసాయి, తర్వాత మన బతుకు ఎట్లయ్యేది అట్లయితుంది. ఈయనే ఆయనతో పైసలు ఆయనకి ఇస్తే అన్నీ ఆగం చేస్తాడు. రేపటి రోజున నేను ఉన్నా లేకున్నా బిడ్డ బతుకు ఆగమవుతుంది. విన్నావా? ఇయ్య గసవంటి మాటలు మాట్లాడకయ్యా, నాకు బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం? ఇగో మీరు ప్రతి సంవత్సరం దీపావళి బోనస్ వచ్చిన పైసలు ఏం చేస్తుండ్రు అనేసి అనుకుంటుండ్రు. నేను ఏం చేస్తలేనమ్మా, బిడ్డకే పనికి వస్తాయి అనేసి ఆ వచ్చిన పైసలకి ఏం ఖర్చు పెట్టకుండా ఇగో బ్యాంకులు వేస్తాను. ఇప్పటి వరకు అవి అట్లనే ఉన్నాయి. మంచి పని చేసినావయ్యా. మరి ఏమనుకుంటానవే పెద్దయ్య అంటే? అయినా మనం ఎట్లా బతుకుతాం అని అనుకుంటానవా? మన కొడుకులేడా, వాడు సూపుకు కోపంతో ఉన్నట్టు కనబడతాడే, వాడు కూడా వెన్నెముక లాంటి మనిషి. విన్నావా? వాడు ఉన్నాడు కదా, మనకు ఎట్లాగైనా బతుకుతాం. మా బాపు మన కోసం ఎంత బాధపడతాడో నాకు మాత్రమే తెలుసు. నువ్వు ఇన్ని రోజులు మారుతావని ఎంతో ఓపిక కొద్ది చూసిండు. ఇక నువ్వు మారవు బావా, నీతోటి కాదు. మావయ్య నన్ను క్షమించరు మావయ్య. ఇన్ని రోజులు పైసలు పైసలు అని చెప్పి మిమ్మల్ని ఇష్టమంటూ మాట్లాడినా. ఇక నాకు ఇప్పటి నుంచి పైసలు అవసరం లేదు మావయ్య, మీరు నా ఎన్నుకుంటే సరిపోతుంది. రాజు, నా బిడ్డనిచ్చి పెళ్లి చేసినప్పుడు నేను నిన్ను అల్లుడు అనుకోలే, నా పెద్ద కొడుకు లెక్క భావించిన. మావయ్య ఇక నేను మారిపోయినా. ఇక ఈ పండుగ మనం మస్తు ఎంజాయ్ చేద్దాం మావయ్య. అంతే బిడ్డ, నువ్వు మారింది మాకు అంతే. ఇదే మాకు పెద్ద పండుగ. విన్నావా? సరే మావయ్య. సరే బా, పోయి బాంబులను కట్టుకుందాం బా. నువ్వు అప్పటి పెద్ద పెద్ద బాంబులు ఎత్తున్నావు చాలా మనకు. నాకు పైసలు ఏమంటే లేవంటావా? బిడ్డకైతే పైసలు బ్యాంకులో దాచిపెట్టి దీపావళి పండుగ చేసుకుంటానవా? చెప్తా, ఖచ్చితంగా మీ అందరి పని చెప్తా.